మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా శంకరంపట్నం సిఐటియు కార్యాలయంలో రైతు సంఘం మహాసభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు. మండల రైతు సంఘం అధ్యక్షుడిగా పొద్దుటూరి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కన్నాబోయిన తిరుపతి యాదవ్, ఉపాధ్యక్షుడిగా పారేపల్లి రింగారెడ్డి, సహాయ కార్యదర్శిగా పిట్టల తిరుపతి, కోశాధికారిగా నేదునూరి దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కత్తిరిమల్ల నరేష్, నల్ల యుగంధర్ రెడ్డి, గోపి వీరమల్లు ఎంపికయ్యారు. తెలంగాణ రైతు సంఘం కేశవపట్నం మండల మహాసభ జరపడం జరిగింది. 4వ మహాసభ ఇది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడడం జరిగినది. ఇది ఈ మధ్యకాలంలో యూరియా యాప్ రైతులకు యూరియా యాప్ పెట్టారు. యూరియా యాప్ ఎంతవరకు సమంజసంగా లేదు, రైతులకు న్యాయంగా లేదు. చిన్నకారు రైతులకు స్మార్ట్ ఫోన్లు కానీ పెద్ద ఫోన్లు కానీ లేవు. సన్నకారు రైతులకు చిన్న డబ్బా ఫోన్లతోటి వాళ్ళు బుక్ చేసుకోక చాలా ఇబ్బంది పడి వరి పైర్లకు దెబ్బతీయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి పోయిన సంవత్సరం 24,750 కోట్ల బడ్జెట్ పెడితే ఈసారి 23,520 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎంతవరకు సంవత్సరానికి ఒకసారి పోను పెరగాలన్నా ఈసారి దిగుద్ది తక్కువ 1000 కోట్లు తక్కువ వేసి పెట్టడము ఇది రైతులకు శ్రీమంత్రం సరి అయింది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ